నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అంజిమామ. ఈరోజు మనతో ఉన్నారు బషీర్ మాస్టర్. సినిమా షూట్లలో ఎక్కువ హిందీ వాళ్ళని ఇంగ్లీష్ వాళ్ళని ఎందుకు పెట్టుకుంటారు చెప్పు? నో ఐడియా. మన వాళ్ళు ఏం చేసినా బాడీ సూట్ అంటారు, వాళ్ళు బాడీ సూట్ వేసుకోరు. ఇక్కడ వరకు వేసినా డ్రాయర్ వేసినా కానీ రియల్ వేస్తారు. మన వాళ్ళు ఇక్కడ వరకు వేసినా బాడీ సూట్ అంటారు. ఈ హీరోయిన్స్ విషయం వస్తే కమిట్మెంట్స్ అడుగుతారు. ఈ మధ్య ఒక పెద్ద హీరోయిన్ కూడా నన్ను కూడా అడిగారు. మేకప్ జూనియర్ ఆర్టిస్టులకే కమిట్మెంట్ తప్పట్లేదు, హీరోయిన్లకు తప్ప. అది ఆ ఇండస్ట్రీ కాదు, ఏ ఇండస్ట్రీ అయినా. ముంబైలో ఉంటారు, ముంబై హీరోయిన్లు ఎందుకు తెచ్చుకుంటారు అనుకుంటున్నాం? సగలం ప్యాకేజ్, స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు ప్యాకేజ్, మొత్తం ఏడు ప్యాకేజ్. మరి మన తెలుగులో ఒప్పుకోరు కదా. ఒక్కసారి అన్నారు కాబట్టి మరి ఈ క్వశ్చన్ మనం మాట్లాడేంత పెద్దోళ్ళం కాదు. పవన్ కళ్యాణ్ గారు అంటే కానీ కామెంట్స్ వల్ల మాత్రం నేను ఏమని చెప్పినబ్బా, 90 దాగుతారు కామెంట్స్ పెడతారు. మరి ఇండస్ట్రీ ఎక్కడ బాగుపడుద్ది? అదే సి అంటే సిగ్గు ఉండదు, మా అంటే మానం ఉండదు, నీ అంటే నిజాయితీ ఉండదు సినిమాలో. ఇట్లాంటి చిన్న చిన్న కెమెరాలు పెట్టి యూట్యూబ్లోనే అమ్మాయిల్ని ఆంటీల్ని వాడుకునేటోళ్ళు ఇంతమంది ఉన్నారు. సో దానివల్లే కొంచెం తక్కువ ఉన్నారని తక్కువైంది. కొరియోగ్రాఫర్స్లో కూడా చూడు, నువ్వు ముంబై నుంచి చెన్నై నుంచి వీళ్ళని ఎందుకు తెచ్చుకుంటారంటే హెవీ టాలెంట్ ఉంటుంది. మన వాళ్ళ దగ్గర హెవీ టాలెంట్ ఉండదు, హెవీ పొగర్ ఉంటుంది. హీరోయిన్స్ వరకు వస్తే చెప్పినగా నేను, హీరోయిన్స్ వరకు అంటే వాళ్ళు A to Z అన్నిటికీ రెడీ ఉంటారు. కానీ కొరియోగ్రాఫర్స్ కొంతమంది తన అసిస్టెంట్స్ మీద సెక్సువల్ హరాస్మెంట్స్ కూడా చేస్తారు అని చెప్పేసి కమిట్మెంట్స్ అన్ని వర్గాల్లో ఉన్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్లో ప్రతి ఒక్క క్రాఫ్ట్లో ఉంది. ముంబై హీరోయిన్ పెట్టుకున్నా అంటే సఫల్ కొట్టినట్టుగా అది చాలా ఉంది. అది లేకపోతే సినిమా ఇండస్ట్రీ లేదు అంటున్నా నేను. లోన్కి వెళ్ళే కొద్దీ చాలా విషయాలు ఉన్నాయి. జూనియర్ ఆర్టిస్ట్ కాడి నుంచి కెమెరామ్యాన్ వరకు కంపల్సరీ ఉంటుంది. కమిట్మెంట్ లేకుండా ఉండదు. ఆయనతో చాలా విషయాలు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మాస్టర్. నమస్తే. ఎలా ఉన్నారు మాస్టర్? మంచిగా ఉన్నా. డే టు డే మంచిగా స్మార్ట్గా తయారవుతున్నారు, ఫేస్లో గ్లో వస్తుంది. ఏంటి రహస్యం? మంచితనం, నవ్వు, ఎవరిని మోసం చేయొద్దు, అంతే. ఈగో లేదా? ఈగో ఎందుకు ఉంటుంది? పక్కోటి తిడుతుంటే కోపం రాదా? ఎందుకు వస్తుంది? మనుషులేం కదా. మనుషులు అంటే మనం చెడ్డ పని చేస్తే తిడితే కోపం, మన పని మనం చేసుకుంటూ పోతే ఎవడేం తిట్టినా పట్టించుకో. మంచి చేసినా తిడుతుంటారు, కొన్ని వర్గాలు ఉంటాయి. కొంతమంది చూతేగాళ్ళు అంతే ఉంటారు, వాళ్ళని లుచ్చాలంటారనమాట. వాడు ఒకడికి పుట్టినాడు కాదు, వాళ్ళు అంతా చిల్లర్ బ్యాచ్. అది ఈ మధ్య చూస్తున్నాను యూట్యూబ్లో కామెంట్స్లో మీ వీడియోస్ చాలా వైరల్ అవుతున్నాయి. బట్ ఆ కింద గలీజ్గా కామెంట్స్ పెడతా ఉంటుంటారు. అంటే ఆ కామెంట్స్ పెడుతున్నప్పుడు మీకు అనిపించదా ఎప్పుడన్నా ఒకసారి పెట్టుకొని మంచిగా వాడికి వాళ్ళ పిల్లల మీద, వాళ్ళ పిల్లం మీద, వాళ్ళ భార్య మీద, వాళ్ళ తల్లిదండ్రుల మీద లేని ధ్యాస నా దగ్గరికి వచ్చిన వీడియోలు ఎత్తికి మరి కామెంట్ పెడుతున్నంటే వాడికి ఎక్కడో దగ్గర నేను అంటే ఇష్టమే ఉంటుంది. అందుకోసం పెడుతుంటారు కాబట్టి పట్టించుకోవద్దు. కొంతమంది వెధవలు ఉంటారు, గలీజ్గా పెడతారు. కొంతమంది ట్రోల్స్ చేస్తారు, మీమ్స్ మంచిగా క్లాస్కి కొంచెం ఫన్నీగా చేస్తారు. వాళ్ళని మేము పట్టించుకుంటాం. ఈ చిన్న ఎదవాళ్ళని పట్టించుకోమన్నమాట. ఓకే. ఈ మధ్య జానీ మాస్టర్ అసిస్టెంట్ శ్రేష్ఠి వర్మ గారు నెహ్రూ గారిని అలాగే గాంధీ గారిని తిట్టడం జరిగింది. అవును. ఈ మనిషి అంత పెద్ద వ్యక్తి అంటారా? వాళ్ళ గురించి మాట్లాడే అంత హోదా ఉంది అంటారా? అదే ఇప్పుడు ఆమె ట్రెండింగ్లోకి రావాలనుకుంటుంది. మొన్నటిదాకా జానీ మాస్టర్ మీద ఆ ఇష్యూ మీద కొంచెం బాగా ట్రెండ్ అయింది. ఇక మళ్ళీ ట్రెండింగ్ కొంచెం తగ్గిందిగా, మళ్ళీ దాని మీద మాట్లాడితే ట్రెండింగ్ వస్తుందేమో అని మాట్లాడిందేమో. కానీ సమాజం ఊరుకోదు కదండి. వాళ్ళు ఊరుకోకుండానే కదా కేసు కూడా పెట్టారు. కేసు ఆల్రెడీ గుంటూరులో కేసు నడుస్తుంది. ఓకే. ఆల్రెడీ గుంటూరులో కేసు అయిందంట. మరి ఇంకెప్పుడు పిలిపిస్తారో, పిఎస్కి పిలిపిస్తారో. ఆమె మీకు బాగా తెలుసా?
తెలుసు అంటే ఎట్లా నార్మల్గా నార్మల్గా మాట్లాడుతుంటారా? ఎప్పుడు మాట్లాడలే కదా, చూస్తుంటాం కదా. ఓకే. సో ఈ మధ్య అన్ని గొడవల్లో తల దూర్చుతున్నాడు జానీ, అది బషీర్ మాస్టర్. ప్రతి గొడవల్లో ఈయన హ్యాండ్ ఉంటుందని ఒక పుకార్లు వేసింది, అది నిజమేనా? ఎందుకు లేస్తుంది? ఇప్పుడు నువ్వు అడిగినావు, నన్ను ఇంటర్వ్యూకి రామన్న సృష్టి వర్మ గురించి అడిగినా చెప్పిన. దానికి గొడవ ఎందుకు అవుతుంది? సలహా సూచన అంటారు దాన్ని. కొట్టుకొని రక్తాలు వచ్చి ఇంటికి పోయి వాడిని కొట్టి ఈయన వాడిని కొడితే గొడవలు అంటారు. ఇది ఓన్లీ సజెషన్సే. నువ్వు అడుగుతున్నావు, నేను చెప్తున్నా, తప్పేముంది? వాళ్ళు రిసీవ్ చేసుకునే వాళ్ళు అలా చేసుకోకపోతే పీకేది ఏముంది? ఏం పీకలేరు కదా. ఈ మధ్య లీగల్ గా కూడా పోతామని బెదిరింపు కాల్స్ చూడంగా వచ్చినాయి కదా. అవన్నీ పట్టించుకోదు. పోయి సస్తా అనేటోడు చస్తాడా? సావాడు. పోతా అనేటోడు పోతాడా? పొమ్మ నువ్వు ఎంత లీగల్గా పోతే అంత అంత టాప్. ఇప్పుడే వచ్చినాయా కాల్స్? వచ్చినాయా? ఓ మస్తు వచ్చినాయి కదా. రోజుకి 5 పెడతా నేను రోజుకి. చిల్లరగాలు కాల్ చేస్తూనే ఉంటారు, ఏం పని లేదు. ఇప్పుడు మొన్న మామిడికి ఒకడికి ఫోన్ చేసిండు, తిట్టిండు, వాడిని ఇప్పుడు పోలీసుని పిలిపిస్తారు రేపల్లిలో. ఇక ఎట్లుంటుంది అంటే, పిలిపించిన తర్వాత అన్నా దండం పెడతాం, కాళ్ళు మొక్కుతాం. నేను చేయలేదన్నా, తాగిండన్నా, నా ఫోన్ ఎవడో తీసుకుండు అన్నా అంటాడు. ఒకడు మాట్లాడతాడు. మొన్న ఎవడో ఫోన్ గురించి పెడితే ఐఫోన్ గురించి ఏదో చేసిండు. వాడు మొత్తం వెతికితే వాడి ఇన్స్టాగ్రామ్లో నెంబర్ దొరికింది. ఫోన్ చేస్తే వాడు ఏమంటే తెలుసా, అన్నా నేను మొత్తం ఒక దానికి మేనేజర్ అన్నా, నీ ఫోన్ తీసుకున్నా అంటే, నా ఫోన్ ఎవడో తీసుకున్నా అంటే, నీ ఫోన్ ఎవరికి ఇచ్చేదాకా చూస్తున్నావు, మరి నీ ఇంట్లో నీ ఫ్యామిలీని కూడా అంతే పంపిస్తావా అని డైరెక్ట్ అడిగిన. అడిగితే కాదన్నా నాకు తెలియదన్నా అన్నాడు. చెప్పు తీసుకొని కొడితే వెదవాలని తిట్టేవారికి, అన్న సారీ అన్న నేనే పెట్టి అన్నాడు. ఇట్లుంటుంది అనమాట. ఒకడేమో సార్ మీ ఫ్యాన్ సార్, మీరు రిప్లై ఇస్తారని వెయిటింగ్ సార్ అంటాడు. ఇక ఇట్లా మాట్లాడతారు. ఎంత పోయినా లాస్ట్కి వచ్చేది సారీ క్షమించండి తప్పైంది అంతే. వాటి కోసం మనం పట్టించుకోనంత పట్టించుకోము. ఫ్యామిలీ జోలికి వస్తేనే రిప్లై ఇస్తా అంతే. కొంతమంది అయితే కావాలని పర్టికులర్గా మరి నేను మా నాన్న గతంలో మా నాన్న మా తాత వాళ్ళ రిలేషన్ ఏమో, లేకపోతే మా ఏవో సంబంధం అక్రమ సంబంధం ఏమైనా ఉందేమో, ఒకడైతే కావాల్సుకొని ఆ ఫోటోలు డౌన్లోడ్ చేసి ప్రతి ఒక్కదానికి అదే పెడుతుంటాడు. మరి ఎందుకు పెడతారో నాకే అర్థం కాదు. అంటే ఈ దేశంలో ఈ 2 రాష్ట్రాలలో బషీర్ మాస్టర్ ఒక్కడే సోషల్ మీడియాలో ఫేమస్, ఇంకెవ్వరు లేరా? సరే, చాలా మంది చాలా రకాలుగా చూసినప్పుడు ఎవరెవరో ఉన్నారు, పర్టికులర్గా నా దగ్గరికి ఎందుకు రావాలి అట్లా. కానీ బషీర్ మాస్టర్ వైరల్ అవ్వడం కోసం ఇవన్నీ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. నాకు అవసరం లేదు. నేను ఈ బ్రోడమి న్యూస్ అని కూడా వీడియో చేస్తే వైరల్ అవుతుంది. అంటే మనం చేసే దాంట్లో మంచితనం ఉండాలి అంతే. యాడికి పోయినా వైరల్ అవుతాం. అయితే ఇన్స్టాగ్రామ్లో చూసా, అందరికీ హెల్ప్ చేస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, ఇంకా కొనసాగుతూనే ఉందా? డబ్బులు ఇద్దామని ప్లాన్ చేసిన, డబ్బులు ఆల్రెడీ చాలా మందికి ఇచ్చిన, చైర్లు ఇచ్చిన, డబ్బులు రైస్ బ్యాగ్స్ ఇచ్చిన, ఇంట్లో అన్నం మంచి పెట్టిన, అంతా చేసినా కానీ ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి డోర్ కొడతారు. మొన్న ఎవరో తెలియదు, ఒక 2-3 బాంధవుడు అన్నప్పుడు మరి ఆశతో వస్తారు కానీ ఇంటి దాకా రావాలన్నా. ఇంకా నాకు మెసేజ్ కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తా నేను. ఇంటికి వచ్చి డోర్ కొడతాను. మొన్న కూడా వచ్చిండు. వాడికి ఏమైందంటే ఇక్కడ ఏదో గడ్డ అయింది. సరే, ఆ గడ్డ నేను ఎంతో అయితే అంటే నేను చేపిస్తారా అని చెప్పిన. ఆపరేషన్ చేపిస్తా, లేదా నీకు ఇంకే అదనపు ఖర్చు అయితే తెలంగాణ మినిస్టర్స్ తోటి ఎవరితో మాట్లాడి చేపిస్తా. లేదు, వాడికి 5,000 కావాల్సిందే అంట. డబ్బులే కావాలి. డబ్బులే అయితే వచ్చేది హెల్త్ బాగా చేయించుకోవడం కాదు, అంత ఫేక్. చాలా అంటే చాలా ఫేక్. వీళ్ళకి ఎట్లాంటి వాళ్ళు నచ్చుతారంటే, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి బాగా డబ్బులు సంపాదించుకొని ఎవడి యాడ్స్ వస్తే మనకేందనేటోళ్ళే వీళ్ళకి ఇష్టం అనమాట. నిజంగా నిజాయితీగా చేసేవాడు ఎక్కడ నచ్చడు ఎవరికి. ఈ బెట్టింగ్ యాప్స్ టాపిక్ వచ్చింది కాబట్టి ఈ మధ్య ఆ ఫ్రాడ్స్ అనేది ఇంకా తగ్గట్నే లేదా? వాళ్ళే మంచోళ్ళు. బెట్టింగ్ యాప్ చేసేటోళ్ళే మంచోళ్ళు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసేటోళ్ళు, దొంగతనాలు చేసేటోళ్ళు వీళ్ళే మంచోళ్ళు. ఎందుకంటే వాళ్ళు మంచిగా దొంగతనాలు చేస్తారు, బెట్టింగ్ యాప్ చేస్తారు, సంపాదించుకుంటూ బతుకుతారు. మేము కష్టపడాలి కదా. మేము కష్టపడితే మా కింద వచ్చి మా ఫ్యామిలీని తిడతా ఉంటారు, కామెంట్ పెడతా ఉంటారు. ఎందుకంటే కష్టపడేటోడు ఎవడు ఎక్కడ నచ్చడు కదా జనాలకి. ఒక దొంగతనాలు చేసి ఎక్కడో బండ్ల దగ్గరికి ఇక్కడ మొత్తం మెండిన బంగారం వేసేసుకునేటోళ్ళు హీరోలు అనమాట. మంచితనంగా వీడియోలు చేసుకొని మంచితనంగా బతికేటోడు ఎవరికి నచ్చడు. సబ్జెక్ట్ ఎవరికి నచ్చట్లేదు, ఎవరికి నచ్చదు. అదే నేను ఏమంటున్నా, ఎవరికి ఏమైనా మోసం చేసేటోడే. బ్యాంకులో 100 కోట్లు తీసుకొని మోసం చేసిన వాడు గ్రేట్. వాడు 100 కోట్లు లోన్ తీసుకొని BMW కారు ఆడిలో తిరగచ్చు. నేను కష్టం చేసుకొని ఒక 2 సెల్ ఫోన్ కొనుక్కుంటే నా పాట నేను రాయించుకొని పెడితే కూడా వీడికి ఎచ్చులు ఎక్కువ, అది ఎక్కువ. అలాంటి రోజులు అనమాట. డబ్బులున్నాడు ఏ మాట్లాడినా నీతులే, లేనోడు
నీదే వాస్తవాలు ఇప్పుడు మాట్లాడి హర్ష సాయినే తీసుకోండి, హర్ష సాయి గ్రేట్ అంటారు. ఆయన దేనికి గ్రేట్ అంటే ఆయన మీద ఫేస్బుక్లో ఎన్ని ఫేక్ ఐడి నాకు తెలియదా? అవును. ఆయన పేరు మీద ఇప్పటికి కూడా స్టిల్ చెప్తున్నా, ఆయన వచ్చి రోజు ఒక వీడియో పెట్టమనండి ఫేస్బుక్లో అకౌంట్లు నాకు కావని, అవి శాత కదా ఎవరికి. ఆయన పేరు మీద రోజుకి ఎన్ని ఫేక్ అకౌంట్లు వస్తాయి తెలుసా? రీసెంట్గా కూడా ఒక అబ్బాయి ఇప్పుడు కూడా వచ్చింది నాకు. ఇప్పుడు చూడుకో, డబ్బులు కాదు, జస్ట్ ఇప్పుడు నీతో మాట్లాడేటప్పుడు అన్న ఇగో హర్ష సాయి పేరు మీద నాకు ఒకటి ఇప్పుడే జస్ట్ నీ కళ్ళ ముందే నేను చూపించిన కానీ నీకు హర్ష సాయి పేరు మీద ఇగో డబ్బులు వేయించుకున్నారా వేసారా? వేయించుకోవడం కాదు, వాడికి పెట్టిరంట మెసేజ్ ఇగో హెల్ప్ చాయే. వాడు ఏమని పెట్టిండు చూసినా, క్యా హెల్ప్ చాయ్ అంటాడు. వీడి కార్డు రిప్లై ఇచ్చిన అనుకో, అది చాయ్ తీరిక ఎంత అంటే 50 లాక్ అంటాడు. వీడికి బులక్గా ఉత్తగా వస్తున్నాడు హర్ష సాయిత్రనే 5 లక్షలు అంటాడు. 5 లక్షలు ఇవ్వగానే 5 లక్షల సరే ఆగు లెక్కేస్తున్నాను బ్యాంక్ ఫోటోలు పంపిస్తాడు. ఇట్లా 5 లక్షలు వస్తున్నాయి కానీ నీకు ఫస్ట్ ఒక 6,000 పంపి అంటాడు. 6,000 తర్వాత 10,000 అంటాడు. 10,000 తర్వాత 20,000 అంటే 1,00,000 తెంగి ఫోన్ స్విచ్ ఆఫ్ పెడతాడు. ఇవన్నీ అరికట్టే అవకాశాలే లేవా? కట్టదు బ్రో, ఎవడు ఎట్లా దాచేటాడు అట్లనే తెస్తుండాలి. అవును, ఇప్పుడు హర్ష సాయి పేరు వాడుకొని ఆ ఫ్రాడ్ చేస్తున్నారు. మరి హర్ష సాయి ఆన్లైన్లోకి వచ్చి నలుగురికి చెప్పాలి కదా ఈ అకౌంట్ నాది. ఇప్పుడు ఆయన ఎవడు పంచి పెట్టమన్న డబ్బులు ఆయన ఇప్పుడు రోజు ఇదొక వీడియో చేయొచ్చు కదా, జనాలకు వైరల్ చేయొచ్చు కదా. అవును, మీరు చెప్పినట్టుగా చేస్తే ఈ ఫ్రాడ్స్ ఒక వీడియో పెడితే సరిపోదు కదా. ఎందుకు అంటే ఇతనికి ఏమైనా లింక్ ఉందేమో అని అనుమానమే నాకు కూడా. అనుమానం ఏమో ఫేస్బుక్ నిండా ఆయన పేరు మీద ఐడీలే, ఎవడెవడో అంటాడు. మరి వీళ్ళు ఎవరు చేస్తారు ఏందో నాకు అర్థం కావట్లేదు. ఆ పట్టినోడిని చెప్తూ కొట్టొచ్చుగా పిలిపించి. అవును, ఈయన పేరు బ్లేమ్ అవుతుంది కాబట్టి నా పేరు మీద ఫేక్ ఐడీలు ఉన్నాయి. కానీ జనాలు కూడా నాదొక ఫేక్ ఐడి ఉంది బషీర్ మాస్టర్ అఫీషియల్ అని, అది నేను పెట్టిన కూడా పెట్టలే. 11 మంది ఫాలోవర్స్ ఉన్నారు. వాడు ఎవడో అందరికి మెసేజ్ చేసి నాకు ఫాలోవర్స్ అందరికి, సార్ బషీర్ మాస్టర్ కార్ అయిపోయిందంట ఒక 1000 రూపాయలు కొట్టమనంట, బషీర్ మాస్టర్ బండి పంచర్ అయిందంట ఒక 200 కొట్టమని, బషీర్ మాస్టర్ పెట్రోల్ అయిపోయిందని ఇట్లా నాకు కంప్లైంట్లు వచ్చినాయి. నేను ఒక వీడియో చేసిన, ఇది నా ఫేక్ ఐడి అండి, ఫేక్ ఐడి మీద అందరూ ఈ అకౌంట్ అయితే ఫాలో అయిన వాళ్ళు అన్ఫాలో కొట్టండి, నా పైన ఫేక్ ఐడి అని పెట్టి నేను మార్నింగ్ వరకు చూస్తే 11,000 మంది ఫాలో అయ్యారు. దేనికి? ఆ ఫేక్ ఐడికే. వద్దన్న అకౌంట్కి 11,000 మంది ఫాలో అయ్యారంటే నీకు నేను ఏం చేయాలి చెప్పు? జనాలకి ఏది నిజం ఏది అబద్ధం తెలియదు. వీళ్ళకి హర్ష సాయి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసేటోళ్ళు వీళ్ళే కరెక్ట్. మనలాగా మంచిగా చెప్పి కష్టపడి మనం నీతుకు పోతాంగా వాళ్ళని వేస్ట్ కావాలన్నమాట. బర్ర కటింగ్ కొడతా చూసిన వాళ్ళు సూపర్ వాళ్ళు. వీళ్ళకి సింపుల్ గా పోయేటోడు అమ్మ దగ్గరే ఉంది మసాలా అట్లుంటది అనమాట. అందుకోసం పడితే ఉంటది కదా, అలా వెళ్ళినాడు ఆ ఫాస్ట్ లో వెళ్ళాడు, పడ్డప్పుడు ఎట్టుంటది? పడ్డప్పుడు తర్వాత సంగతి పోయిండా చేసిండా లేదా కావాలి. వీళ్ళకి ఎట్లా అంటే వాడు పోతుంటే చూసుకుంటూ కూర్చుంటారు అంతే. పద్ధతిగా వెళ్ళేవాడు నచ్చడు, ఎవడు నచ్చడు, ఎక్కడ నచ్చడు కూడా. ఇప్పుడు ఈ టీవీ మీకు ఛానల్లో కూడా చూడు, రోడ్ల మీద కొట్టుకుంటారు. నిన్న నేను పొద్దున ఒక వీడియో చూసిన, సన్నీ గాడు ఖమ్మం బిగ్ బాస్ విన్నర్ సన్నీ అనో రవి, వాళ్ళకి ఎందుకు కొట్టుకుంటారా వాళ్ళు? సరే సోషల్ మీడియా ప్రాంక్ వీడియోస్ అంటే కొట్టుకుంటారు చూడాలి, వీళ్ళు కూడా కొట్టుకుంటారు ఎట్లా పడితే అట్లా గల్లాలు పట్టుకొని. ఇంకా వాళ్ళని చూసి ఏం నేర్చుకోవాలి జనాలు? ఒకడు అంటాడు కానీ నిన్న ఫోన్ చేసి నాకు, అరే నిన్ను చూసి ఏం నేర్చుకోవాలరా అన్నాడు. బాత్రూంలో పోయి కొట్టుకోవడం నేర్చుకునే అన్న, డైరెక్ట్ అంతే అన్న. నన్ను చూసి నేర్చుకోవడం ఏముంది, నువ్వు చేయి మంచి పని, నేనే ఎందుకు చేయాలి? నేను రాజకీయ నాయకుడు, నేను కోటీశ్వడినా. ఇప్పుడు వీళ్ళని చూసి ఏం నేర్చుకోవాలా? కొట్టుకోవడం నేర్చుకోవాలా? అంతే కదా, ప్రతిదీ మాకంటే ఫేమస్ వాళ్ళే కదా, వాళ్ళని చూసి నేర్చుకోవట్లే కానీ మమ్మల్ని చూసి నేర్చుకుంటారంట. నేనేమైనా గలీజ్ వీడియోలు చేస్తున్నా? ఏదో జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం టైం పాస్ కోసం కొన్ని ఫన్నీ వీడియోస్ చేస్తుంటా అలా. అది కూడా ఎంటర్టైన్మెంట్, మంచి వీడియోస్ కదా, ఫన్నీ వీడియోస్. మేమన్నా బట్టలు ఇప్పుకొని తిరుగుతారు, వీడియోస్ కాదు అవి. సొసైటీ ఖరాబ్ చేసే వాళ్ళు వీళ్ళు, బెట్టింగ్ ప్రమోషన్ చేసేవాళ్ళు, ఈ ఫోటో పెట్టుకొని డబ్బులు అడిగేటోళ్ళు. రీసెంట్ కూడా ఒక అబ్బాయి చనిపోయింది కదా, సస్తనే ఉంటారు బ్రో. ఎవడికి ఎట్లా రాసి ఉంటే అలా చేస్తాడు. ఇప్పుడు ఎవడైతే చచ్చిపోతుండో వాళ్ళకి నాన్ వేసిన 2 లక్షలు ఇస్తున్నాడు, వాడు వేస్ట్ ఫెల్లో. నాన్ వేసిన వేస్ట్ ఫెల్లో, ఎందుకంటే 2 లక్షలు ఇస్తున్నాడు కదా. 2 లక్షలు ఇస్తున్నాడు కాబట్టి వేస్ట్ ఫెల్లోనే. అదే వాళ్ళ దగ్గర ఇంకా గుంజుకున్నాడు గుడ్ ఫెల్లో. ఒపీనియన్ అంటే అన్వేషణ మంచోడు కాబట్టి 2 లక్షలు ఇస్తున్నాడు బ్రో. ఎవడో చచ్చిపోయినోడికి 2 లక్షలు ఎందుకు ఇస్తారు బ్రో? అంత అవసరం ఏముంది? 2 లక్షలు ఇస్తున్నా అంటే గ్రేట్ మనిషే కదా.
వాళ్ళ ఫ్యామిలీని ఆదుకుంటున్నాడు. కానీ లక్షలు సంపాదించండు కదా ఆల్రెడీ. బ్రో ఇప్పుడు నువ్వు ఎందుకు నన్ను ఇంటర్వ్యూ తీసుకుంటున్నావు? ఎందుకు తీసుకుంటున్నావు? డబ్బుల కోసమేగా. డబ్బుల కోసం ఎందుకు? మీ గురించి మిమ్మల్ని నాన్న జనాలకి ఇంకా పరిచయం చేస్తున్నావు. సరే, డబ్బుల జనాలకు కోసం పరిచయం చేస్తున్నావు అంటే అది రాంగ్ అయిపోతుంది. ఎందుకైతుంది? ఇప్పుడు నువ్వు వీడియో పెట్టుకుంటావు, వ్యూస్ వైరల్ అవుతాయి. ఇప్పుడు నేను మనీ అడిగినా అడగారు. ఎందుకు అడగనంటే నేను 10 మందికి చెప్పే మాటలు నచ్చుతాయి, చెప్పాలా. నాన్ వేషన్ అన్న కూడా ఏంటంటే ఆయన అనుకోకుండా పోయిండు, మానిటైజేషన్ అయింది, ఛానల్ పెట్టుకుంటుండు, ఆయనకు వచ్చిన దాంట్లో కొంత ఇస్తున్నాడు. ఇక్కడ సంపుకుంటా బ్యాక్గ్రౌండ్ లో బెట్టింగ్ వేసి ప్రమోషన్ చేసుకునే వాళ్ళు వాళ్ళు మంచి వాళ్ళు కాదు. నువ్వు డైరెక్టర్ వేసిన సంపాదించుకుంటాడు. అది ఎంత వస్తాయి, ఎంత కష్టం అవుతుంది. ఆయన అమెరికాలో ఉంటాడు, ఎంత రెంట్లు కట్టాలి, అది ఎంత ఉంటుంది బ్రో. ఏదో జస్ట్ తాత్కాలికం కోసం ఎట్లా అంటే ఏదో గొడవను క్రియేట్ చేసుకుని గల్లాలు కొట్టుకున్న వీడియోలకు మస్తు డబ్బులు వస్తాయి. ఇట్లాంటి వీడియోలకు రావు. ఆయనకి ఎంత వచ్చినా తక్కువే. ఎందుకంటే ఆయన ఎక్కడో లాస్ ఏంజల్స్లో ఉంటున్నాడు అంటే ఎంత కిరాయి ఉంటుంది, ఎంత చెట్టుకు అంత గాలి అలా. కానీ నాన్ వేషన్ ఎలాంటి తప్పులు చేయట్లేదా? నాన్ వేషన్ తప్పులు చేయట్లేదు అంటే తప్పు చేయనోడు ఎవడున్నాడు? బ్యాంకు దోపిడీ చేయలేదు ఆయన, అమ్మాయిలు అయితే మానభంగం చేయలే కదా. వాటికంటే తక్కువేగా ఆయన చేసింది. తక్కువ కదా. ఇప్పుడు సెల్ ఫోన్లు ఇస్తా అన్నాడు, 10 మందికి హెల్ప్ చేస్తాడు, దాంట్లో తప్పేముంది? వీళ్ళు బెట్టింగ్ యాప్ చేసి మనుషులను చంపుతారు కదా, దానికంటే ఆయన చాలా మేలు కదా. ఓకే, ఆయన చేసే వీడియోస్ బాగుంటాయి, జనాలకి అవేర్నెస్ కోసం చేస్తారు. ఆయన వీడియోస్ పెట్టిన కొన్ని అవర్స్లోనే మిలియన్స్లో వ్యూస్ ఉంటాయి. రైట్, ఒక హోదాలో ఉన్నాడు, ప్రొఫెషనల్లో ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఓకే రీసెంట్గా ఒక వీడియో చేసిండు లాస్ట్ మంత్. ఎవరి మీద? సావిత్రి అక్క మీద. ఆమె గురించి బెట్టింగ్స్ గురించి చెప్పేటప్పుడు చెప్పే క్రమంలో తెలంగాణ యాసలో చెప్పిండు. ఏమని? యాసని, ఆ స్లాంగ్ ని కించపరిచేలా మాట్లాడాడు. నేను చూసా. ఓకే, దానికి లాస్ట్ లో అన్నాడు తెలంగాణ ప్రజలు క్షమించాలి అని కూడా అన్నాడు. శివజ్యోతి ఎంతో పవిత్రమైన పేరు. శివుని జ్యోతి ఎంతో అసలు నిజంగా వెలుగు. నీ పేరులోనే దేదీప్యమానంగా ఎదిగే తత్వం ఉంది. సో యాంకర్, నువ్వు పేదరికం నుంచి వచ్చావు కదా, నువ్వేం రిచ్ ఫ్యామిలీ నుంచి రాలేదు కదా, అది కూడా పల్లెటూరు నుంచి. మంచి మనసు ఉంటుంది. అటువంటి నువ్వు సడన్గా ఆ బిగ్ బాస్ షో నుంచి ఎప్పుడు బయటకు వచ్చావో, ఇంకా రోజు బెట్టింగ్ యాప్, నువ్వు చేయని బెట్టింగ్ యాప్ లేదాక. అన్ని బెట్టింగ్ యాప్లు ఇల్లీగల్, అంత డేటాతో సహా ఉంది. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎన్ని చేశారు, ఎంత నష్టపరిచారు అంటే అంత నష్టపరిచారక్క. నిజంగా ఆ పాపం ఊరికినే పోదు. నీకు తెలుసు కదా, నీకు ఏం తెలియదా అంటే, నువ్వేం చదువుకోలేదంట, చదువుకున్నావు కదా. నా అంబిషన్ అయితే ఏమీ కాదు కదా, నీకు తెలియదు ఆ లింక్ నొక్కితే ఏమవుతుందో. ఎవరికైనా బెట్టింగ్లో డబ్బులు వచ్చి బాపుతుందా ఈ ప్రపంచంలో? ఎవరికైనా వస్తుందా చెప్పు? నీకు ఒక మంది పోతే 20 లక్షలు పోతే నీకో 10 లక్షలు, వాడికో 10 లక్షలు, అలా ఎన్ని లక్షలు అయితే ఇట్లా ఇల్లు. నిజం చెప్పాక మనం కష్టపడి సంపాదిస్తే అటువంటి ఇల్లులు, అటువంటి కార్లు కొనుక్కోగలం. ఏ యాంకర్కైనా చూడు, ఏమైనా ఉందా? వాళ్ళ సైకిల్ మీద, స్కూటీ మీద, బళ్ళు మీద వస్తారు. ఎవడు BMW కార్ ఒక V6లో చేసినందుకే అన్ని వస్తాయి పైకి పైసలు. ఎనీవే, తప్పులుంటే నన్ను క్షమించు, అర్థం చేసుకుంటావు, ఇంకెప్పుడు చేయవు అని నేను ఆశిస్తూ భావిస్తున్నాను. చెంప మీద ఒక దెబ్బ కొట్టి సారీ బ్రో అంటే సరిపోద్దా? అది ఇప్పుడు దేనికైనా క్షమాపణ నీకు ఫస్టే చెప్పిన బ్రో. ఎవరికైనా క్షమాపణ సారీయే. ఇప్పుడు కోర్టుకు పోతే కూడా కోర్టులో ఏంటి, చిన్న పిటి కేసు, సారీ పిటి కేసే అది. ఇవాళ రేపు ఏంటంటే, ఇప్పుడు అక్కడ దాకా ఎందుకబ్బా, ఇప్పుడు ఉన్నోళ్ళు టీవీ సీరియల్లో పెద్ద పెద్ద ప్రమోషన్లు సినిమాలలో చేసుకున్న హీరోయిన్లకి వీళ్ళకి ఎందుకబ్బా బెట్టింగ్ యాప్స్? చెప్పు నువ్వే. బెట్టింగ్ యాప్స్ రాంగ్, రైట్. మరి ఆమె సాయిత్రకకి అన్వేషణ అన్న అది తెలంగాణ సారీ చెప్పేసింది కదా, దానికి సారీ చెప్పేసింది కదా, అది రిసీవ్ చేసుకోరు కదా అందరు. ఇప్పుడు మీరు రిసీవ్ చేసుకున్నారు, మీరు గొప్పోళ్ళు. కానీ తెలంగాణ ప్రజలు అందరూ అలా ఉండరుగా బ్రో. ఒకటి గుర్తుపెట్టుకో, ఇవాళ రేపు తెలంగాణ స్లాంగ్ గురించి, తెలంగాణ ప్రజల గురించి ఆలోచించడం ఎవ్వరు లేడు. పొద్దున్న లేతే ఫోన్ లో ఆత్మగౌరవం పోతుంది చేయడం వల్ల. అట్లా ఎవరు లేరు బ్రో. అట్లా బ్రో ఉంటే ఇప్పుడు ఆమె శ్రేష్ఠి వర్మ మన గాంధీ గారిని తిట్టింది, నెహ్రూ గారిని తిట్టింది. మన తెలంగాణ ఎవరైనా స్పందించిరా? ఎవరు కూడా ఒక వీడియో కూడా పెట్టలేదు. ఎప్పుడో గుంటూరులో పెట్టారు. మరి గాంధీ గారు మన స్వాతంత్ర కోసం ఎంత పోరాడు, అసలు ఆయన గురించి మనం మాట్లాడేంత ఒక్క చుట్టుకున్న వేలు కూడా పనికిరాం ఆయన వెనుక మనం. అట్లాంటి ఆయన గురించి మాట్లాడిన వాళ్ళ గురించి ఎవరైనా పెట్టిరా? అంటే ఇక్కడ ఏం నడుస్తుందంటే,
మొత్తం చెడే నడుస్తుంది. ఉమ్. చెడుకే వాల్యూ ఉంది, మంచికి వాల్యూ లేదు. పోయింది ఆ మొత్తం రోజులు పోయాయి. పోయేంది వాడెవడో కాగితాలు అక్కడ కాగితాలు అనగానే నీ అమ్మ అసలు అమ్మ అమ్మ అనే ఒక లేడీస్ అనే ఒక పార్ట్ని తిడుతుంటాడు వాడు. ఉమ్, అట్లాంటి వాడిని గుంజి బయలు కొడితే ఉన్న దవడ పళ్ళని నూడాల. ఉమ్, అట్లా చేయాలి. కానీ వాడు ఆ మాట అనగానే కింద 2 లక్షల షేర్లు 3 లక్షల షేర్ల. ఉమ్, అదే నేను ఆ మాట అంటే ఉమ్, వాడు తొక్క ఊడినాక ఆడే కొట్టి మరి వీడియో పెడతా. ఉమ్, అంటే అట్లా నవ్వులాట అయిపోయింది బ్రో. ఉమ్, సోషల్ మీడియా అంటేనే నవ్వులాట. ఉమ్, మంచికి వాల్యూ లేకుండా అయిపోయింది. ఇక రాను రాను ఇంకా వాడు భార్య స్నానం చేస్తుంటే వీడియో తీసి పెట్టాలి వ్యూస్ కోసం. అలాంటి రోజులు వస్తాయి చూడు. ఉమ్. చూసారా, సోషల్ మీడియా అంటేనే కంపులు వేసిపోయింది. ఆత్మగౌరవం ఎవడికి లేదు. తెలంగాణ స్లాంగ్ని అంత కించపరిచేలా మాట్లాడిన నాన్వేషన్నే మనం ఏమీ చేయలేకపోయామని చెప్పేసి అంటున్నారు. బట్ ఇలాంటి వీడియోస్ చేయడం వల్ల ఎవడు రియాక్ట్ అవ్వకుంటే రేపొద్దున ఇంకోడు కూడా రియాక్ట్ అవుతాడు. రియాక్ట్ అవ్వడు. ఇతన్ని చూసి ఇంకొక అతనుడంగా భాషని ఎగతాళి చేస్తూ మాట్లాడతాడు. ఆ వీడియో ఆయన చాలా వీడియోస్ చేస్తుంటారు, నచ్చుద్ది, అవేర్నెస్ కోసం చేస్తున్నారు, అంతా బాగుంది. కానీ ఆ భాష విషయం వచ్చేసరికి నేను మాత్రం హట్ అయినా. ఎందుకంటే తల్లి లాంటిది తెలుగు భాష. అందులో తెలంగాణ అంటే తెలంగాణ బిడ్డల అందరికీ ఆబ్వియస్గా ఆ ప్రేమ ఉంటుంది. సరే నీకు ఇంకోటి చెప్తా బ్రో. తెలంగాణ ఆంధ్ర అనే ఫీలింగ్కి వచ్చినావు. ఇప్పుడు ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీ యాడ్ ఉంది ఎక్కడుంది? తెలంగాణని అసలు అడుగు పెట్టేవాళ్ళ సార్? తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక్క విషయం దానికి సమాధానం చెప్పు. అడుగుతానా? తెలుగు సినిమా ఇండస్ట్రీ యాడ్ ఉంది హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్ ఏంటి? ఇప్పుడు తెలంగాణ. ఒక్క ఇంత పెద్ద తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్కడైనా మంచి మన తెలంగాణ కళాకారుడు ఉన్నాడా? లేడు. అడుగు పెట్టనిచ్చారు అసలు. అదేమని నేను అనేది ఏమంటున్నానంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనల్ని మనం మాట్లాడుకునే టైం లేదు. ఎవడో భాష గురించి మాట్లాడుకుని పట్టించుకున్నంత టైం ఎవడికి లేదు. ఇప్పుడు ఏం టైం ఉన్నా ఒక గలీజ్ వల్గర్ వాటికే టైం ఉంది. ఒక్కొక్క వీడియోని కింద నేను చూస్తుంటా షేర్లు చేస్తుంటారు. ఇంత ఖాళీ ఆడి తెచ్చిర్రా నాయన అనుకుంటా నేను. జనాలు మిలియన్లు షేర్లు అబ్బా, లక్షల షేర్లు. ఒక మొన్న పాలిచ్చే వీడియో అసలు ఈ పదార్థం కానీ ఒక దేవతతో సమానం. అలాంటి ఒక పిల్లకు పాలిచ్చే వీడియో పెడితే కింద 2 లక్షల షేర్లు 3 లక్షల షేర్లు. దానికి పెట్టేదానికన్నా సిగ్గుండాలా, వీళ్ళు షేర్ చేసేదానికన్నా సిగ్గుండాలా. అసలు దేనికి సిగ్గు లేకుండా పోయింది. నువ్వు చెప్పిగా ఎంత రోడ్ల మీద కష్టపడి డ్యాన్స్ చేసేవాడు ఎవడు ఏడ వైరల్ అవుతాడు, ఎంత ఫన్నీగా చేసి వీడియోలు చేసాడు ఏడ ఫర్లీ అవుతాడు. అవేర్నెస్ కోసం అంటే బిడ్డ ఏడుస్తుంటే పాలు ఎక్కడైనా ఇవ్వచ్చు అన్న ఒక మెసేజ్ ఇవ్వడం కోసం చేసిందేమో. చెస్ట్ అవ్వబడేటట్ట అదేం అవేర్నెస్ అన్నా. చూసుకోరా పాలిగా ఇలా ఎత్తారని చెప్పినట్టుంది. పాతకాలంలో ఎక్కడన్నా తల్లి పాడిస్తే ఇట్లా అడ్డం కొంగు ముడుచుకొని ఇచ్చే రోజులు. సోషల్ మీడియా పాలిటం బ్రో వీడియో తీసి గలీజ్ కాకపోతే. అలాంటి రోజులు అయిపోయినాయి పాలిచ్చే వీడియోలు. ఏదో అసలు ఎంత వల్గర్ అంటే చాలా వల్గర్ అయిపోయింది. నాకు తెలిసి ఈ ఇన్స్టాగ్రామ్ కూడా పోతే మంచిది అనిపిస్తుంది. పోతుంది కొన్ని రోజులకి. టిక్టాక్కి జనాలు ఎలా ఎడిక్ట్ అయ్యారు అప్పుడు, దాన్ని చూసి బ్యాన్ చేశారు. టిక్టాక్ అంటే చైనా వాడిది కాబట్టి పోతుందేమో, కానీ ఇది అమెరికా వాడిది కాబట్టి అమెరికా వాడు మన దేశానికి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఉంచుతారని చూస్తున్నా. ఎందుకంటే ఇలాంటి వీడియోలు తీసేట్లే. వాడు ఇదివరకు మేమేమన్నా చైతన్య మాస్టర్ చనిపోయింది ఒక చిన్న ఆయన చనిపోయిన వీడియో పెడితేనే నాది 4 నెలలు బ్లాక్ చేసిండు. మరి ఇప్పుడు ఊరేసుకున్న వీడియోలు పెడితే కూడా బ్లాక్ చేయట్లే. అంటే ఎక్కువ ఏవి చూస్తారని చెప్పి వాటికే వ్యూస్ ఎక్కువ ఇస్తున్నాడు. అలా అయిపోయింది. రైట్. బషీర్ మాస్టర్ స్క్రీన్లో ఇంకా ఇప్పటికీ పెద్ద స్క్రీన్లలో రావట్లేదు. ఎందుకని? ఎవరు తొక్కుతున్నారు? టాలెంట్ ఉందా లేకుంటే టాలెంట్ లేదు కాబట్టి నువ్వు ఎదగట్లేదు? అలా ఏం లేదులే, కానీ టాలెంట్ అనే అది అట్లేముండదు. సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ అడిగే మనం వేసే అడిగే మంచి అడుగు పడాలి. మంచి అడిగే పడదు. కానీ కొంతమంది ఇప్పటిదాకా ఎన్నో చేశారు, చాలా చేశారు. సినిమా ఇండస్ట్రీ స్ట్రాంగ్ స్టెప్ అనేది ఇంకా కనిపించట్లేదు. లేదు, సినిమా ఇండస్ట్రీ స్టెప్ వేరే. అది నేను వచ్చిన ఫస్ట్ మ్యారేజ్ గా ముందుకి కొత్తలోకి వచ్చిన తర్వాతనే ఫస్ట్ సిచ్యువేషన్ ఏదంటే నేను కార్డు కోసం తిరిగిన తెలుగు డాన్సర్స్ యూనియన్ కోసం. ఎన్నో ఆడిషన్కి పోయినా, ఎన్ని ఆడిషన్కి పోయినా అన్ని మంచి లైక్స్, మంచి వాళ్ళంతా బాగా లైక్ చేసారు. అందరు కూడా బాగా చేసావు మాస్టర్ అది ఇది అని చెప్పి అన్నారు. కానీ కొంతమంది వెధవలు దాంట్లో ఉన్నారు. ఆ యూనియన్లో ప్రెసిడెంట్ సెక్రటరీ కొంతమంది ఉన్నారు. వాళ్ళు కావాలనే మనకు కార్డు ఇవ్వలేదు అనమాట. అంటే నా ఒక్కడికే కాదులే, టీవీ సీరియల్లో ఎవరైతే టీవీ షోలలో ఎవరైతే
కొరియోగ్రాఫ్ చేసి సీరియల్లో షోలకి అయితే ఎవరెవరైతే కొరియోగ్రాఫ్ చేసారో వాళ్ళందరినీ కావాలని కొంచెం అనగదొక్కారు అనమాట. చాలా మంది ఉన్నారు. నేను గొడవలు ఒక్కనే ఏమైనా కాదు. ఉన్నాయా? మస్తు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పేసి ఒక కొత్త గ్రూప్ స్టార్ట్ అయింది. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే అసలు ఏంటి దాని గురించి? ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే దొంగలు అని అర్థం. ఉమ్, జనాల్ని అది చెప్పి ఇది చెప్పి మోసం చేసి ఫాలోవర్స్ తెచ్చుకుంటారు. ఉమ్, తెచ్చుకున్న తర్వాత ఏం చేస్తారంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తారు. ఉమ్, వీళ్ళ వల్ల 10 మంది చావాల్సిందే. ఉమ్. మన వాళ్ళని ఏమంటారు? మరి గవర్నమెంట్ ఆల్రెడీ యాక్షన్ తీసుకుంటుంది కదా వాళ్ళని. ఏది తీసుకుంది సారీ చెప్పి అయిపోయి ఉమ్, క్షమాపణ చెప్పేసిరుగా, ఉమ్, ఇంకోసారి చేయరు. ఉమ్. ఇప్పుడు వాళ్ళ ఫ్యూచర్ ఏంటి మళ్ళీ? ఫ్యూచర్ ఏం లేదు. పోయినోడు చిన్నగా అప్పుల బాధకు తట్టుకోలేక చిన్నగా లారీ కిందనో బస్ కిందనో దేని కిందనో పడతా ఉంటారు. ఉమ్. అంతే. వీళ్ళకేంది ఇంకా వస్తూనే ఉంటాయి డబ్బులు. కానీ ఒక్క విషయం అర్థం కావట్లేదు మాస్టర్, ఇన్ఫ్లుయెన్సర్స్కి ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళ అకౌంట్లలో కోట్ల రూపాయలు ఉన్నాయంట. ఉంటాయి. అంత డబ్బు వస్తుందా? ఎందుకు రాదు బ్రో? ఆ. నాకే ఇస్తా అన్నారు. ఒక వీడియోకి 10,000 ఇస్తా అన్నారు నాకు. ఆ. నాకు 5 lakhs 4 lakhs దగ్గరలో ఫాలోవర్స్ ఉన్నారు. ఉమ్, వీడియోకి 10,000 ఇస్తా అన్నారు. ఉమ్, నేను చేయలే. ఉమ్, 10,000 అంటే నెలకు 3 లక్షలు అయ్యాయి. ఒక సంవత్సరం చేస్తే ఉమ్, 1 crore వస్తుంది ఈజీగా. ఉమ్, ఇంకా ఈ ఏదో టెలిగ్రామ్ లింక్ అంటారు. ఆ టెలిగ్రామ్ లింక్లో మా మీద ఎవడుకున్న డబ్బులు వచ్చినాక దానికి ఏదో బోనస్ వస్తుందంట. ఉమ్, 1 CR అట్లా సంపాదించుకున్న మస్తు మంది ఉన్నారు. ఉమ్. చాలా మంది యూట్యూబర్స్ చూడంగా చాలా తగ్గించారు వీటి మీద. ఇగో నేను చెప్పాను ఆల్రెడీ మీకు, ఉమ్, ఎవడెవడైతే మోసాలు చేసి పంపించుకుంటారో వాళ్ళందరూ ఇప్పుడు సోషల్ మీడియా హీరోలు, జనాలకి హీరోలు. ఉమ్, మా సోషల్ మీడియాలో ఎవరెవరైతే మంచి వీడియోలు చేసి ఫన్నీ వీడియోలు చేసి జనాలు ఎంటర్టైన్మెంట్ చేస్తారో వాళ్ళంతా చిల్లరగాలన్నమాట వీళ్ళకి. ఉమ్. అట్లా ఇమ్రాన్ దగ్గరగా మీకు ఏమన్నా అటాచ్మెంట్స్ ఉన్నాయా? మాట్లాడిన ఆయనతో నేను. ఉమ్. తేజ, డాన్సర్ తేజ ఫ్రెండే నాకు. ఎట్లా మీరు ఫస్ట్ అసలు అవకాశం ఎట్లా? ఇచ్చింది నేనే ఆయనకి. ఉమ్, ఫస్ట్ అవకాశం సోషల్ మీడియాలో అవకాశం ఇచ్చింది నేను. ఉమ్, ఆయనతో అమ్మ అనే ఒక షార్ట్ ఫిల్మ్ చేశా. ఉమ్, దాంట్లో ఒక తల్లి ఒక ఫోన్కి అడాప్ట్ అయ్యి ఒక తల్లిని ఎలా దూరం చేసుకుంటూ కాన్సెప్ట్ చేశా. ఉమ్. అతని దగ్గర ఎట్లా మీ ర్యాప్ ఎలా ఉండేది? మంచి మంచి మనిషి, మంచి కష్టపడే మనిషి శక్తి. ఉమ్. అందుకోసం అంతకుముందు ప్రాంక్ వీడియోస్ చేసేది అవి మానేసి ఇప్పుడు ఇంటర్వ్యూస్ చేసుకుంటున్నారు. చేసుకుంటున్నారు. ఎప్పుడైతే ఇష్యూ అయిందో అవును. అప్పటి నుంచి అవి మానేసి కేటగిరీ ఇటు చేంజ్ అయ్యాడు. సో ఇప్పుడు తను ఒక రకంగా ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉన్నారు. అదే ఇక ఆయన పెట్టుకొని కంటిన్యూగా ఇంటర్వ్యూ చేసుకొని ఇప్పుడు కొంచెం మంచిగా డెవలప్ అవుతున్నాడు. అయినా కానీ వారవట్లేదు కింద వేస్తూనే వారు కింద కామెంట్లు. అవును. కింద ఇంకా ఉంటుంది కదా ఒక బ్యాచ్ ఉంటుంది, ఆ వర్గం అంతా ఇదే పని. ఎవడైతే సబ్జెక్ట్ చేస్తున్నాడో వాడి ఇప్పుడు ఓన్లీ ఈ బ్యాచే మా అంటే ఫేస్బుక్లోనేమో 40 నుంచి 60 వరకు ఉంటారు. దీంట్లోనేమో 30 నుంచి 10 వరకు ఉంటారు ఇన్స్టాగ్రామ్లో. అలా ఆ బ్యాచ్ ఉంటుంది కొంతమంది. ఓకే. ఈ శ్రేష్ఠి వర్మ నెహ్రూ గారిని, గాంధీ గారిని తిట్టడం అనేది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే చాలా పెద్ద మహానుభావులు వాళ్ళు. సో వాళ్ళ మీద గుంటూరులో కేసు అయింది. అసలు ఈమె లైఫ్ స్టోరీ ఏంటి? అసలు మన తెలుగు రాష్ట్రాలకు వచ్చిన తర్వాత జానీ మాస్టర్ గారిని బ్లేమ్ చేసిన తర్వాతనే ఆమె పేరు ఎక్కువగా వినిపించింది. అసలు ఈమె ఎక్కడ కెరియర్ స్టార్ట్ అయింది? జానీ మాస్టర్ని ఇరికించడానికి కారణం ఏంటి? ఇప్పుడు అదంతా అయిపోయింది. ఇప్పుడు అంటే వైరల్ అవ్వడం కోసమా లేకపోతే ఏంటి ఆమె ఉద్దేశం ఏంటి? యాక్చువల్గా తను ఫస్ట్ వేసిన అడుగు డి నుంచి స్టార్ట్ అయింది ఆమె జర్నీ. ఓకే. డిలో మంచి పర్ఫార్మర్. ఇంకోటి ఏంటంటే కూడా చాలా మంచి పర్ఫార్మర్. ఆమె ప్రజెంట్ చూసి అక్కిరవ అనే సాంగ్ ఒక డెమో చూసాను నేను. చాలా అద్భుతంగా చేసింది అనమాట ఆ డెమో. ఆ డెమో ఆ సాంగ్లో కూడా ఇప్పుడు ప్రజెంట్ స్టిల్ సాంగ్లో ఉన్న స్టెప్స్ కూడా సేమ్ ఆమె చేసినాయి. కానీ ఆమెకు కొరియోగ్రాఫర్ కార్డు లేకపోవడం వల్ల ఆమె పేరు వేయలే. ఓకే. ఆమె పేరు బదులు కొంతమంది పేరు వేసారు. ముగ్గురు పేరు వేసారు అనమాట. ముగ్గురు అంటే ఇద్దరు పేరు. ఒకటేమో పొలక్ విజయ్, ఇంకోటి గణేష్ ఆచార్య. సేమ్ స్టెప్స్ వాళ్ళు కొరియోగ్రాఫ్ చేశారు అంతే. ఆమె పేరు ఎందుకు వేయలేదంటే ఆమె కొరియోగ్రాఫర్ కార్డు ఇంకా అప్పుడు ఇవ్వలే. ఈ వివాదాలు నడుస్తుంది కాబట్టి ఇవ్వలే. ఆమె మంచి టాలెంట్ పర్సన్. ఇవన్నీ ఇంటర్వ్యూలు బంద్ చేసి నాకు ఒక కళ పడ్డది నైట్. ఆ కళ మంచిదా చెడ్డదా అనేది ఆలోచించుకొని ఆ కళను ఇడిచిపెట్టి కొరియోగ్రాఫర్ మీద మంచి ఫోకస్ పెడితే వీళ్ళందరినీ పక్కన దోసేయచ్చు. అంత మంచి టాలెంట్ ఉంచుకొని నెహ్రూ గారి గురించి, గాంధీ గారి గురించి, ఈ మినిస్టర్ల గురించి ఎందుకబ్బా అసలు? ఆమెకు అంత అవసరమే లేదు. వాళ్ళ గురించి మాట్లాడినా ప్రాబ్లమే ఆమెకి. మంచిగా మాట్లాడు, ఇంకా నిన్ను పొగుడుతారు జనాలు. ఎంత పెద్ద మహానుభావులు వాళ్ళు. గాంధీజీ కళ్ళలు కన్నా స్వరాజ్యం అనే పాట మీరు వింటేనే కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి.
అవును. ఓకే, అట్లాంటి మంచి వాళ్ళ గురించి నువ్వు మంచిగా మాట్లాడాలి కానీ నీ నోటికి వచ్చినట్టు మాట్లాడి ఇజ్జత్ పోగొట్టుకోవడం తప్ప వేరే ఏం లేదు. ఎందుకంటే నీకున్న పేరుకి నీకున్న వచ్చిన టైంకి నువ్వు అనుకో ఒక పెద్ద కొరియోగ్రఫర్ మీద ఒక మంచి ఏదో ఒక చిన్న అది నిజమా అబద్ధమా ఆల్రెడీ పోలీసు వాళ్ళు తేలిపారు, దాన్ని కంటిన్యూ నడుస్తూనే ఉంది. దాన్ని వచ్చిన తర్వాత నువ్వు ఒక కొరియోగ్రాఫ్ చేస్తున్నావు, పెద్ద సినిమాకి చేసినావు, కంటిన్యూ చేసుకోక ఏదో నోటికి వచ్చింది మాట్లాడి అనవసరంగా నీ ఇజ్జత్ పోగొట్టుకోవడం తప్ప వేరే ఏం లేదు. అది ఇంకా ఈ వీడియో వైరల్ కాలే, ఈ మాటలు వైరల్ కాలే, ఆమె స్టేషన్కి పోయింది, కేసుకు పోలీస్ స్టేషన్కి పోయినప్పుడు వీడియోలు వస్తాయిగా, అప్పుడు చాలామంది ఆమె గురించి బ్యాడ్గా మాట్లాడతారు, మంచిగా అయిందిరా మంచిగా అయిందిరా మంచిగా అయిందిరా అని. ఎందుకంటే ఇప్పుడు మన కింద మనకంటే తక్కువ వాళ్ళ గురించి మనం 100 మాట్లాడుకోవచ్చు, మనకంటే పెద్ద వాళ్ళ గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళ గురించి మాట్లాడడానికి 100 మంది ఉంటారు. పెద్ద 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 మేధావులే ఇంతవరకు గాంధీ పలానా అని చెప్పనులే, ఎవరో తెలియని వాళ్ళు కొంతమంది కూత పదాలు మాట్లాడారు అంతే తప్ప. నెహ్రూ గారు అంటే ఏందండి, ఆయనను చూసి టోపీ పెట్టుకొని ఇప్పటికి కూడా చిల్డ్రన్స్ డే రోజు నెహ్రూ గారు ఇక్కడ ఫ్లవర్ పెట్టుకొని పోతుంటారు. అట్లాంటి మహానుభావులు వీళ్ళు, వాళ్ళ గురించి మాట్లాడడానికి మనకు మేనస్ ఉండాలి. అది లేకుండా బిహేవ్ చేసింది చేయొద్దు అట్లా. అంటే మనం ఆ థింకింగ్ ఆలోచించాలి, నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా, నీ గురించి నువ్వు మాట్లాడుకో, నీ ఫ్యామిలీ గురించి మాట్లాడుకో, నీ భర్త గురించి మాట్లాడుకో, నువ్వు వాడే ఫోన్ గురించి మాట్లాడుకో, తప్పలేదు. మనం ఒక పెద్ద మహానుభావుల గురించి మాట్లాడొద్దు ఎప్పుడు. కానీ ఈ అమ్మాయి అంటే నేను వైరల్ అవ్వట్లేదు, ఇంకా నా ఫేమ్ తగ్గిపోతుంది, నేను ఎలాగైనా వైరల్ అవ్వాలి, జనాల్లో కనిపించాలి, ఈ థాట్స్లో ఏమైనా ఈ డిసిషన్ వైరల్ కావాలంటే సాంగులు చేయి, నీకు సాంగులు తిరుగు తీయరా, నువ్వు మంచి కొరియోగ్రాఫర్ ఆల్రెడీ, ఆ డెమో ఒక్కటి చాలు నీకు ఇస్తారు. వీళ్ళ గురించి మాట్లాడితే అది ఎన్ని రోజులు. ఎవరు మన జానీ మాస్టర్ గారిని ఆ గొడవ తర్వాత మేబీ ఈ అమ్మాయిని ఎవరు దగ్గరికి రానివ్వట్లేదేమో అట్లేం లేదు ఇండస్ట్రీలో. అట్లేం లేదు, అమ్మాయికి ఆ గొడవ తర్వాత కూడా చాలా సినిమాలలో ఆఫర్ వచ్చినాయి, సాంగులు చేస్తుంది, ఈ ఇంటర్వ్యూలకు పోయే నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది అంతే తప్ప నువ్వు సాంగులు చేసుకుంటే నీకు అంత తోపులు. ఆమె ఇక్కడే చేయాల్సింది, ఎందుకంటే బయట ఎక్కడ పోయినా ఇస్తారు సాంగులు, హిందీలో ఇయ్యరా, ఇస్తారు. ఆమెకు టాలెంట్ ఉంది, చేసుకోవచ్చు. కానీ ఇంతకుముందు అసిస్టెంట్ బాలీవుడ్లో చేసి వచ్చిన చాలా చేసింది, బాలీవుడ్లో జానీ మాస్టర్ దగ్గర ఉన్నప్పుడు అందరు పరిచయం ఆమెకి, మంచి టాలెంట్ పర్సన్, నమ్మకంగా ఉన్న పర్సన్. ఎందుకు మాస్టర్ని ఇరికించడానికి మూల కారణం ఏంటంటే అది ఆ కారణం పోలీసు వాళ్ళకే తెలుసు, ఎందుకంటే వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడారు కాబట్టి. మనకైతే ఏం తెలియదు, అంటే మనం ఒక 2 మాటలు చెప్పగలం, వాళ్ళిద్దరికి ఏముందో అని చెప్పగలం అంతే. పర్టికులర్గా అంటే పోలీసు వాళ్ళకే తెలుసు. బట్ కొన్ని రోజులు జానీ మాస్టర్ని స్టేషన్లో పెట్టిన తర్వాత భార్యని పిల్లల్ని కలవడానికి వచ్చినప్పుడు చాలా బాధ అనిపించింది. ఉంటుంది బ్రో, అందరికి ఉంటుంది, ఫ్యామిలీని మిస్ అయ్యాము అనే ఎఫెక్షన్ ఉంటుంది కదా. అది ఎలా ఉంటుందంటే మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం రోజులు వస్తుంటాయి, 6 నెలలకి ఒకసారి తేదీ మారుతూనే ఉంటుంది, 1 ఇయర్కి ఒకసారి ఇయర్ మారుతూనే ఉంటుంది. అలా మారినట్టే మనిషి భవిష్యత్తు కూడా మారుతూ ఉంటుంది. ఎలా మారుతుంది అంటే మనం ఒకటే రోడ్డు మీద ఎప్పుడు పోతుంటాం, ఒక 2 నెలలు పోతాం, 3 నెలలు పోతాం, 4వ నెల ఏదో ఒక చిన్న జారి పడతాం అదే రోడ్డు మీద, అదే బండికి పంచర్ అవుతాం, బండి మీద పోతూ ఉంటాం, ఎప్పుడు బండి ఒకటే, ఒకసారి పెట్రోల్ అయిపోద్ది, ఒకసారి పంచర్ అవుతుంది. ఇది కూడా అంతే, మనం పోతున్నా కొద్దీ కొన్ని అడ్డొస్తుంటాయి అనమాట. జానీ మాస్టర్ 15 సంవత్సరాలు ఆ ఏసీలో ఉన్నాడు, 1 నెల జైల్లో ఉండాలని రాసి పెట్టింది దేవుడు, తప్పే ఉంది దానికి. అలా ఉంటుంది అనమాట. కొన్ని గ్రహాలు అంటారు వీటిని, నజర్, ఇట్లా అది పోతూనే ఉంటుంది. అది ఎంత మంచిగా పడితే ఎంత చెడు పడితే ఇంకా అంత మంచి భవిష్యత్తు ముందు ఉన్నట్టు అర్థం. కొంతమందికి ముందే తెలిసిపోద్ది అనమాట అట్లా. కానీ ఆయన కొరియోగ్రాఫర్గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు, తమిళ్లో కూడా సూపర్ హిట్ స్టెప్స్, సో అవార్డు కూడా రానియకుండా చేశారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటే చెప్పినా మీకు, తెలుగు సినిమా ఇండస్ట్రీలో కానీ తెలుగు ప్రజలలో కొంతమంది ఉంటారు, మన కుటుంబంలో మనం ఎదుగుతూనే ఈ అమ్మాయి ఎదుగుతుండ్రు, వీడిని ఏదో ఒకటి చేయాలని ఆలోచించేటోళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు కూడా ఆయన మీద కొంతమంది కన్నేసి ఆపేసారు. పెద్ద వాళ్ళే ఉండొచ్చు, పెద్ద వాళ్ళు ఉండొచ్చు, చిన్నోళ్ళు ఉండొచ్చు, వాళ్ళ యూనియన్లో ఉండొచ్చు. మన తెలుగోడు ఆ అవార్డు తీసుకున్నాడంటే గౌరవం మన తెలుగోడికే. అవన్నీ చూడరు కదా, వీడు తీసుకోకుండానే ఉండాలి. అలా నేను ఎదగను, పక్కనే ఎదగని, అలా ఉంటుంది. సో ఈ ఇండస్ట్రీలో తెలుగు యాక్టర్స్ కావచ్చు, తెలుగు హీరోలు చాలా తక్కువ. అవును, ఎందుకు అమ్మాయిలనేమో పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నారు హీరోయిన్స్గా,
మన తెలంగాణలో లేరా, ఆంధ్రప్రదేశ్లో లేరా, తెలుగు అమ్మాయిలే నచ్చరా ఇండస్ట్రీకి? రానియొద్దు అని, ఉమ్. రానియొద్దు ఎందుకు? అంతే. రానిస్తే ఈడు తిండి పోద్దని. ఆ, ఇప్పుడు కొరియోగ్రాఫర్స్లో చూడును, జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ వీళ్ళే ఉంటారు, కొత్తలో రానియరు. ఉమ్, ఇప్పుడు D10 రాజు పరిస్థితి ఏంది పాపం, ఉమ్, ఆ D టైటిల్ కొట్టిండు, 5 లక్షల కార్డు కోసం పోయినాడు, ఆ 5 లక్షలు కూడా ఎవరో దొబ్బేసారు. మాస్టర్ కార్డు ఇవ్వమంటే ఇవ్వట్లే. ఉమ్, ఆ పిల్లగాడు D10లో అయినప్పుడే కార్డు తీసుకోకుంటే ఇప్పుడు పెద్ద కొరియోగ్రాఫర్ అయ్యేటాడుగా. ఉమ్, రానియొద్దు అనమాట. ఉమ్, కొంతమంది రానియరు ఇట్లా వీళ్ళు. ఉమ్, ఇప్పుడు కొంతమంది D షోలలో విని కాగానే నా సాంగ్ ఎప్పుడు చేస్తూ ఉంటాడు హీరో. ఉమ్, ఆ సాంగ్ ఎప్పుడు చేస్తామన్న కాడే ఉంటుంది, ఈ మాస్టర్ కార్డు ఇవ్వాలిగా పోగానే. ఉమ్, పోగానే మాస్టర్ కార్డు ఇస్తే ఇప్పుడు ఈ మాస్టర్ ఉన్న వాళ్ళందరూ ఊరుకుంటారా? ఊరుకోరు. ఏ ఆడికి రాగానే కార్డు ఇస్తే మేము వేయాలి, మేము అడకదెంగాలని గొడవ చేస్తారు. ఉమ్, ఇటు కార్డు ఇయ్యరు ఇడికి. ఉమ్, ఇటు కార్డు తీసుకుంటే డాన్సర్ కార్డు తీసుకోవాలా, ఉమ్, లేకపోతే అసిస్టెంట్గా చేసుకోవాలి అంతే. ఉమ్, కొరియోగ్రాఫర్ కార్డు తీసుకున్న రూల్ ఎవరికి లేదు, ఎవరికి ఇవ్వలే, ఇంకా ఉమ్, ఇవ్వట్లే ఇప్పుడు. ఉమ్. మీకుందా కొరియోగ్రాఫర్? నాకు ఆల్రెడీ తెలంగాణ డాన్సర్స్ యూనియన్ కొరియోగ్రాఫర్ కార్డు ఉంది, ముంబై కార్డు ఉంది. ఉమ్. మరి ఇక్కడ మీకు గుర్తింపు సరిగ్గా రానప్పుడు ముంబైలో ట్రై చేయొచ్చుగా? ముంబైలో ట్రై చేయాలంటే అది ముంబై తెలుసుగా, మహానగరం అది. ముంబైలో అంటే నేను డైరెక్ట్ హైదరాబాద్కి వచ్చిన, ఉమ్, నా పెళ్ళి అయ్యేంతవరకు ఇక్కడే ఉన్నా, ఉమ్, రేపే అనుకున్నా, ఉమ్, కానీ అది తగ్గలే. రేపు కాదు, కొంచెం దెబ్బకు పడేటట్టుందని ముంబై పోయి కార్డు తెచ్చుకున్నా. తర్వాత తెలంగాణ వచ్చింది, తెలంగాణ డాన్సర్స్ యూనియన్ పెట్టినాం, ఉమ్. దాని మీదే తిరుగుతున్నాం. ఓకే. ఇక ఇప్పుడు సాంగ్లు ఎమ్మడి, సినిమాలు ఎమ్మడి తిరగాలంటే మొత్తం దుకాణం బంద్ చేసుకొని సాంగ్లు ఎమ్మడి తిరిగి చేతులు కట్టుకోవాలి. ఉమ్, చేతులు కట్టుకుంటే ఇక్కడ ఎండుతుంది ఫస్ట్. ఉమ్, పిల్లగాళ్ళకి నెలకు ఫీజు కట్టాల్సి వస్తుంది, కార్కి EMI కట్టాలి, ఇంటి EMIలు కట్టాల్సి వస్తుంది, ఉమ్. మనకి ఫోన్ బిల్లు ఉంటుంది, ఇట్లా మెయింటెనెన్స్ అక్క ఉంటుంది. సపోర్ట్ ఎలా ఉంటుంది? ఫ్యామిలీ అన్న తర్వాత ఇగో నెల వచ్చేసరికి ఇవన్నీ ఉంటాయి. సపోర్ట్ ఏ ఇల్లు అయినా ఒకటి లెక్క ఉంటుంది బ్రో. నువ్వు ఇంకా ఫేమ్ లో లేవు, ఇంకెందుకు ఆపే, ఇంకేదన్నా చూసుకో, అలాంటివి ఏమన్నా అలా ఏం డిస్టర్బెన్స్ లో వచ్చాయా? లేకుంటే అలా నీకు ఏముండదు. నచ్చింది చెయ్యు అనేటట్టుగా? వాళ్ళకి ఏముండదు బ్రో, మొత్తం నాదే, నేనేం చేస్తే అదే. ఉమ్, నేనేం చేసినా మంచిగా చేస్తాను తెలుసు వాళ్ళకి. ఉమ్. సో వాళ్ళు సాటిస్ఫైడ్ అయ్యారా? కరెక్ట్ పర్సన్ నేను పెళ్లి చేసుకున్నానన్న ఇది మనసులో ఉందా? అంటే మనం కూడా అది కల్పించాలి కదా వాళ్ళకి. పెళ్లి చేసుకున్న తర్వాత ఇక చేసుకున్నామా లేదా కాదు, చేసుకున్నాం, ఇద్దరు పిల్లలు అయ్యారు, ఉన్నా లేకపోయినా ఉండాల్సిందే. విడిపోయి రోడ్ల మీద పడి వీళ్ళ లెక్క పేర్లు పోగొట్టుకుంటాం. ఆ, ఎవరికైనా ఉమ్, మంచోళ్ళు దొరకవచ్చు, చెడ్డోళ్ళు దొరకవచ్చు. మంచోళ్ళు దొరికినా మంచోళ్ళనే మార్చుకోవాలి, చెడ్డోళ్ళు దొరికినా మంచోళ్ళుగా మార్చుకోవాలి. ఉమ్, ఎవరితోనైనా లైఫ్ లాంగ్ కొనసాగాల. ఆ, పెళ్ళి అంటూ ఒకసారి చేసుకోవాలి. ఉమ్, ఆ. సో ఒక్కసారి అన్నారు కాబట్టి మరి ఈ క్వశ్చన్ రేజ్ చేయొద్దో లేదా? చేసుకో, ఒక్కసారి పవన్ చేసుకోవాలి. కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. వాళ్ళ గురించి మనం మాట్లాడలేం బ్రో, వాళ్ళ సనాతన ధర్మం అని అంటున్నారు, వాళ్ళ- చాలా మంది బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళ పెద్దోళ్ళు, ఆయనకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే నెగిటివ్ ఇవ్వడానికి ఎందుకు వస్తుంది ఆయన మీద? అదే నేనేమంటున్నా, మంచి చేసేవాడికి ఎప్పుడు రాళ్ళు వేస్తూనే ఉంటారు. ఆయన 3వ పెళ్లి చేసుకుంటే అది ఆయన ఎందుకు తీసుకున్నాడో ఆయనకు తెలుసు, అది ఉమ్, అంతే. మనకు తెలియదు కదా వాటి గురించి, మనం మాట్లాడేంత పెద్దోళ్ళం కాదు. పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా పెద్ద ఆయన. అవును. ఆయన తెలియకైతే చేయడు, ఉమ్, ఆయన చేసిండంటే దానికి ఎన్ని రీజన్స్ ఉన్నాయో మరి. ఉమ్. కానీ కామెంట్స్లలో మాత్రం ఇక నేను ఏమని చెప్పినబ్బా, 90 తాగుతారు కామెంట్స్ పెడతారు, ఉమ్, 1/4 తాగుతారు కామెంట్స్ పెడతారు. ఉమ్, వాళ్ళ గురించి కామెంట్స్ పెట్టిన వాళ్ళని పట్టించుకుంటే, అందుకోసం నువ్వే అన్నావు ఇందాక మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కొరియోగ్రాఫర్లు ఉన్నారు, ఎవరు ఉన్నారని. అదే. ఎస్, నీకు ఇంకోటి తెలుసా, ఉమ్, సినిమా షూట్లలో ఎక్కువ హిందీ వాళ్ళని ఇంగ్లీష్ వాళ్ళని ఎందుకు పెట్టుకుంటారు చెప్పు? నో ఐడియా. మన వాళ్ళు ఏం చేసినా బాడీ సూట్ అంటారు, వాళ్ళు బాడీ సూట్ వేసుకోరు. ఇక్కడ వరకు వేసినా డ్రాయర్ వేసినా కానీ రియల్ వేస్తారు. మన వాళ్ళు ఇక్కడ వరకు వేసినా బాడీ సూట్ అంటారు. ఉమ్, బాడీ సూట్ వేస్తే అంత క్వాలిటీ అవ్వపడదు. ఉమ్, అందుకోసం మన వాళ్ళు ఇంకా అనదొక్కబడ్డున్నారు, వాళ్ళు ఎక్కడో ఉన్నారు. ఉమ్. ఇది ఉంటుంది, వాళ్ళు ఏం చేసిన రియాలిటీగా చేస్తారు. రియాలిటీ చూస్తారు. ఇక్కడికి ఏమంటే ఇక్కడికి వేస్తారు అంతే. ఉమ్, మన వాళ్ళు వేయరు. ఉమ్, మన వాళ్ళకి తేడా అది. మన వాళ్ళు ఏంటంటే అంటే అంత ఆలోచించుకుంటారు, వాళ్ళకి అట్లా ఆలోచించుకోరు. వాళ్ళ కళాకారులు కుమ్మేస్తారు. మన వాళ్ళు ఏంటంటే నేను ఇంట్లో వేసుకుంటున్నా, సిగ్గుపట్టం, ఇంకోటి మా వాళ్ళు చూస్తే ఏమైనా అయిద్దా, అది చూస్తే ఏమైనా అయిద్దా అని కొంచెం గిల్టీ ఫీలింగ్స్ ఉంటాయి. వాళ్ళకు ఉండవు అట్లా. వాళ్ళు మొత్తం ఏదంటే అది రెడీ. అంటే కళాకారులు వాళ్ళకి అందుకోసం పేమెంట్ కూడా ఎక్కువ ఉంటుంది, 20,000 పర్ డేకి ఉంటుంది. మన వాళ్ళకి 6,000 అట్లా ఇస్తారు. మన వాళ్ళు ఓన్లీ బాడీ సూట్ వేసుకున్నా చేస్తారు ఏదైనా, అలా ఉంటుంది. సో దానివల్లే కొంచెం తక్కువ కంపల్సరీ తక్కువ. కొరియోగ్రాఫర్స్లో కూడా చూడు, నువ్వు ముంబై నుంచి చెన్నై నుంచి వీళ్ళని ఎందుకు తెచ్చుకుంటారంటే హెవీ టాలెంట్ ఉంటుంది. మన వాళ్ళ దగ్గర హెవీ టాలెంట్ ఉండదు, హెవీ పొగర్ ఉంటుంది. అట్లా
దానివల్లే దానివల్లనే మన అక్కడే. వాళ్ళని తీసుకోరు. హీరోయిన్స్ వరకు వస్తే హీరోయిన్స్ వరకు వస్తే చెప్పినగా నేను, హీరోయిన్స్ వరకు అంటే వాళ్ళు A to Z అన్నిటికీ రెడీ ఉంటారు. మన వాళ్ళు ఏంది ఉత్త చేసినా కానీ ఇట్లా ఇట్లా అంటా ఉంటారు. అంటే మన వాళ్ళ దగ్గర ఏంటంటే చెప్పినగా మన వాళ్ళకి అన్ని అడ్డు వస్తాయి, వాళ్ళకి ఏం అడ్డు రావు. వాళ్ళకి నేను ఎదుగుతున్నానా లేదా అని చూసుకుంటారు. మన వాళ్ళు ఏంటంటే నేను ఇప్పుడు ఈయన ఇట్లా చేసిండు రేపొద్దున ఇంకేమైనా వస్తాను కొంచెం ఆలోచన ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ఆలోచన ఉండదు, వాళ్ళకి ఎదుగుదల ఆలోచన ఎక్కువ ఉంటుంది అనమాట. నేను ఎదగాలి ఏమైనా చేసి అట్లా ఉంటుంది. కానీ కొరియోగ్రాఫర్స్ కొంతమంది తన అసిస్టెంట్స్ మీద సెక్సువల్ హరాస్మెంట్స్ కూడా చేస్తారు అని చెప్పేసి విన్నాం, ఒక ఆరోపణ ఉంది. అది ఎంతవరకు నిజం? అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఒక చేయి కొరియోగ్రాఫర్, ఒక చేయి అసిస్టెంట్, ఈ రెండు చేతులు దగ్గరికి వచ్చి లాస్ట్కి ఇట్లా తగలడానికి కూడా వస్తుంటాయి అనమాట. ఎలా వస్తాయంటే అలా ఇప్పుడు ఒక కొరియోగ్రాఫర్కు ఒకటే అసిస్టెంట్ కంటిన్యూ ఉంటే అలా తగలగలు ఇలా కూడా వస్తాయి. ఎందుకంటే ఒక భార్య మా అంటే ఇంట్లో ఒక అర్ధగంట, గంటన్నర, 2 గంటలు ఒక డే షూట్ లేనప్పుడు డే ఉంటుంది. 24 hours ఉండేది ఎవరు? అసిస్టెంట్. అట్లాంటప్పుడు కామన్ అయ్యింది. అందుకోసమే మనం సాంగ్కి కొరియోగ్రాఫర్ ఉన్నప్పుడు మా అసిస్టెంట్లో మార్చుకున్నాం అనుకో బంధాలు దూరం అవుతుంటాయి అనమాట. అలానే ఇవి వస్తుంటాయి అనమాట. ఇలాంటివి కూడా కామన్ మధ్య అయ్యి ఉంటాయి. అది రియల్. ఒక సాంగ్కి ఒక కొరియోగ్రాఫర్ ఉన్నప్పుడు ఒక అసిస్టెంట్ ఉండొద్దు, అబ్బాయి కూడా ఉండొద్దు, అమ్మాయి కూడా ఉండొద్దు, వేరే వాళ్ళు మార్చుకోవాలి. అప్పుడు ఏమైంది, ఒక అసిస్టెంట్ మారినట్టు ఉంటుంది, కొత్త అసిస్టెంట్ వచ్చినట్టు కొత్తగా ఉంటుంది. ఒకటే అసిస్టెంట్ కంటిన్యూ పెట్టుకుంటే ఇక ఆయన తుమ్మిన దుగ్గిన మొత్తం ఈమె చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నేను పెద్ద కొరియోగ్రాఫర్ అన్నప్పుడు కొంచెం సన్నిధి అట్లా ఇంకేదో కావచ్చు అలా. ఓకే. ఈ హీరోయిన్స్ విషయం వస్తే కమిట్మెంట్స్ అడుగుతారు. ఈ మధ్య ఒక పెద్ద హీరోయిన్ కూడా నన్ను కూడా అడిగారు మేకప్ అన్నారు. జూనియర్ ఆర్టిస్టులకే కమిట్మెంట్ తప్పట్లేదు, హీరోయిన్లకు తప్ప. మరి ఇండస్ట్రీ ఎక్కడ బాగుపడుద్ది? అదే సి అంటే సిగ్గు ఉండదు, మా అంటే మానం ఉండదు, నీ అంటే నిజాయితీ ఉండదు సినిమాలో. ఇట్లాంటి చిన్న కెమెరాలు పెట్టి యూట్యూబ్లోనే అమ్మాయిల్ని ఆంటీల్ని వాడుకునేటోళ్ళు ఇంతమంది, ఈ 2 చేతులు పెట్టి ఇంతమంది. ఇట్లాంటి చిన్న కెమెరాలు పెట్టి ఆఫీసులు తీసుకొని నీకు షూటింగ్ ఇస్తారా అని చెప్పి సీసీ కెమెరాలు పెట్టి బట్టలు మార్చుకుంటే చూసేటోళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు నా దగ్గరకు. అన్ని రకాల వచ్చి చెప్తుంటారు నా దగ్గరకు వచ్చి, రకరకాల వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. కమిట్మెంట్స్ అన్ని వర్గాల్లో ఉన్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్లో ప్రతి ఒక్క క్రాఫ్ట్లో ఉంది. కొంతమంది చెప్పుకోలేక పోయి చేస్తుంటారు, నోటికాడ ఫుడ్ ఏడబుద్దా అని ఉంటుంది, కామన్, అది పోదు. అది పోయిందనుకో సినిమా ఇండస్ట్రీ ఉండదు పక్కా. అది ఆ ఇండస్ట్రీ కాదు, ముంబైలో ఉంటారు, ముంబై హీరోయిన్లు ఎందుకు తెచ్చుకుంటారు అనుకుంటాను? సగలం ప్యాకేజ్, స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు ప్యాకేజ్, మొత్తం ఏడు ప్యాకేజ్. మరి మన తెలుగు వాళ్ళు ఒప్పుకోరు కదా. ముంబై హీరోయిన్ పెట్టుకున్నా అంటే సఫల్ కొట్టినట్టుగా. అది చాలా ఉంది. అది లేకపోతే లోన్కి వెళ్ళే కొద్దీ చాలా విషయాలు ఉన్నాయి. జూనియర్ ఆర్టిస్ట్ కాడ నుంచి కెమెరామ్యాన్ వరకు కంపల్సరీ ఉంటుంది. కమిట్మెంట్ లేకుండా ఉండదు. ఒప్పుకోకుంటే ఉంది, అయిపోయింది, ఇంకో సినిమా. కమిట్మెంట్ ఇచ్చి సినిమాలు ఈయన వాళ్ళు కూడా చాలా మంది మూసుకొని ఉన్నారు ఇప్పటికి కూడా. ఇట్లా మళ్ళీ బయట చెప్తే ఇంకో వీడికి ఇవ్వడం చెప్తారా అని చెప్పి ఎవరు చెప్పుకుంటారబ్బా? లేడీస్ని అంత ఘోరంగా వాడుకుంటారు అనమాట. ఈ మధ్య ఒక సింగర్ మీద అవడంగా అలిగేషన్స్ వచ్చాయి. ఏంటి, కీరవాణి గారు, ఏంటి ఆ ఇష్యూ? ఏంటి ఇష్యూ అంటే ఏదో పాడుతా తీయగల చిన్న ఇష్యూ జరిగింది. కానీ అమ్మాయి నాకు ఎప్పటి నుంచో అమ్మాయి పేరు నాకు ఎప్పటి నుంచి కాదు, నేను గుండు హనుమంతరావు గారి దగ్గర పనిచేసేప్పుడు కానీ తెలుసు. అమ్మాయి సింగరు, ఇప్పుడు సింగరు, అప్పుడు క్లాసికల్ డాన్సర్. ఓకే. మేము గుండు హనుమంతరావు గారి దగ్గర పనిచేసేటప్పుడు బ్రహ్మానందం అలీ గారు వీళ్ళందరి దగ్గర నేను డాన్సర్గా పనిచేస్తుండే. ఫస్ట్ పర్ఫార్మెన్స్ నాదే ఉండదు. అప్పుడు వాళ్ళ అమ్మ తీసుకొచ్చి చేసేది అనమాట. ఈ షోలో ఏంటి అసలు జరిగింది? అది దాని గురించి మాట్లాడుకోవాలంటే చాలా, అదేంటంటే అదొక చరిత్ర. అంటే నాకు డీల్ ఎలా జరిగిందో అమ్మాయికి అన్యాయం అలా జరిగింది. పాత రోజులు కూడా గుర్తు చేసుకున్నాం. డీల్ అసలు మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు బయటకు వచ్చారు? నేను డీలో పోయింది, నాకు కొరియోగ్రాఫర్గా ఫస్ట్ సత్య మాస్టర్ అన్నారు, అడిగి వెంట రాకేష్ మాస్టర్ వచ్చిండు. చూడంగానే ఇక నేను అప్పటికి నాకు చిన్న గొడవలు ఉండే. ఎట్లా అంటే ఇక్కడ సంపంగి సినిమా చేసిన తర్వాత స్వయంవరం సినిమా పేరు, స్వయంవరం సినిమా చేసిన తర్వాత పెద్ద ఇట్టు కొట్టిండు సాంగ్. కొట్టిన తర్వాత అక్కడ బిల్డింగ్లో రెంట్కు ఉండేది, ఏది ఏపీ గెస్ట్ హౌస్, ఇది ఏపీ గెస్ట్ హౌస్ ఉండేది మహేష్ బాబు గారి ఇంటి పక్కన.
అయితే వందే మాత్రం శ్రీనివాసరావు గారు మా ఖమ్మం అనమాట. అన్ని పోయి ఊరికే సార్ నాకు కార్డు ఇప్పించండి సార్, ప్లీజ్ ప్లీజ్ కార్డు ఇప్పించండి మీరు చెప్తే అవుతుంది అని చెప్తే, పోయి రాకేష్ మాస్టర్ని కలుపుపో అన్నాడు. పోయి కలుపు అంటే ఆయన దగ్గర పోతే ఆయన ఏం చేసినంటే ఒక మనిషిని దిగజారు చేసి మాట్లాడినాడు అనమాట. నోటికి వచ్చినట్టు మాట్లాడితే, ఈ అమ్మ ఈడో కార్డు కోసం పోతే ఇట్లా మాట్లాడటం ఏంటని, అంటే కార్డు గురించి మా పోతే ఇట్లా ఉంటుందని చెప్పిండు అనమాట. అంటే నువ్వు డాన్సర్గా ఎందుకు అనుకుంటున్నావు, నీ కార్డు ఎవరు ఇస్తారు, అంత చాలా ఇక్కడ జరిగినాయి భయపెట్టిండు మా. తర్వాత నేను ఆయన మీద నాకు అంత మంచితనం లేదు ఇక, అరే ఎవరైనా పోతే ఇట్లా ఇట్లా అని సోయం చెప్తారు అని చెప్తే అనుకున్నాం. తర్వాత కట్ చేస్తే డీలో ఆయన కొరియోగ్రాఫర్కి వచ్చిండు. ఈ అమ్మాయి నువ్వు అయింది కాందంటాడు, అయిందంటే ఇంత నేను జర్నీ చేసుకుంటున్నా చేయలేనా అని చెప్పి భయపడుతూనే చేసిన. తర్వాత ఇక ఆయన అప్పుడు బాగా డ్రింకాలింగ్ అలవాటు ఉండే, అట్లా 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 ఆయన్ని నేను కొంచెం సెట్ చేసుకొని 7-8 సాంగ్స్ నేనే కొరియోగ్రాఫ్ చేసిన. తర్వాత నేను ఎక్కువ గోల్డ్ వేస్తాను మెడలో, గోల్డ్ కారు ఎక్కువ తిరుగుతాను నేను. కొంచెం ఆయనకు అవి నచ్చలే. అక్కడ పిల్లగాళ్ళు కూడా బెంగళూరు నుంచి నెల్లూరు నుంచి కొరియో డాన్సర్లు వచ్చారు కొంతమంది. తర్వాత ఇక చిన్న సిచ్యువేషన్లో ఊరికే కారు వేసుకొని పోతుంటే ఆయన కొంటే కొంచెం రేంజ్ ఉన్నోళ్ళని కొంచెం రానియాడు. అట్లా అట్లా మనస్పర్ధలు గొడవలు వచ్చినాయి ఇద్దరికి. డైరెక్ట్ స్టేజ్ మీద చెప్పేసిన, నాకు అట్లా ఇష్టం ఉండదు, నేను కష్టపడుతున్నా ఆయన కష్టపడుతున్నా, మీరు ఆయనకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు, నేను ఉండనని చెప్పి అలా జరిగింది. సో రాకేష్ మాస్టర్ అప్పటి నుంచే డ్రింకరా? లేదు, ఆయన ఈ సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత డ్రింక్ అయ్యిండు మంచిగా. ఫస్ట్లో స్వయంవరం సినిమా, దేవదాసు ఇవన్నీ చేసినప్పుడు మంచి బాగుండేటాడు. మరి సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత ఆయన వాళ్ళ భార్యతోటి కొన్ని గొడవలు అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మాస్టర్ తాగుడు అలవాటు నేర్చుకుండు. కానీ ఆయన చనిపోవడానికి కారణం డ్రింకే. బాగా తాగి తాగి లోపల ఆర్గన్స్ మొత్తం ఖరాబ్ అయిపోయి చనిపోయాడు. సూసైడ్ లాంటిది లేకుంటే మర్డర్ లాంటిది అవన్నీ ఆయనకు అవన్నీ కూడా భయపడ్డు అవన్నీ చేసుకోడు కూడా. కానీ రాకేష్ మాస్టర్ స్టార్టింగ్ లో చాలా పెద్ద కొరియోగ్రాఫర్. అదే నేను చెప్పిన దేవదాస్ సినిమా చాలు బంగారం బంగారం. సో అలాంటి మనిషి చనిపోయేటప్పుడు అసలు ఎంత బాధ అనిపించింది అంటే, ఆయన ఎంతో పెద్ద మనిషి అనుకోవాలి. ఎవరైనా దేవుడు బ్రో, రామోజీరావు కంటే గొప్ప ఏం కాదు. రామోజీరావు గారు చనిపోయాడు, ఆయన కొన్ని వందల మందికి లైఫ్ ఇచ్చిన. రామోజీరావునే ఎవరిని తలుచుకోవట్లేదు, ఆయన ఎవరు తలుచుకుంటారు చెప్పు. రామోజీరావు గారు అంటే కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పటికి కూడా కంటిన్యూటీ. అట్లాంటి వాళ్ళని ఎవరు తలుచుకోలేరు. మనం వీళ్ళ గురించి మాట్లాడుకోవడం వేస్ట్, ఎందుకంటే పెద్ద పెద్ద మేధావులు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అవునా కదా. రామోజీరావు గారు ఆయన అసలు ఇట్లా రోజు మొక్కి ఒక 100 సార్లు రామోజీరావు గారు అన్నా కానీ తక్కువే. ఎందుకంటే ఆయన కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇప్పుడు స్టిల్ నడుస్తున్నది. ఆయన మీద కొన్ని వందల కుటుంబాలు బతుకుతారు, ఈయన మీద ఎవరు బతికారు. అయిపోయిన వాళ్ళు అంతే, దేవుడు తీసుకుపోయిన వాళ్ళ గురించి మాట్లాడే టైం వేస్ట్. సో ఫైనలీ మీ కెరియర్లో ఆయనతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, మంచి టీము వర్క్ చేశారు. ఇప్పుడు మీరు మీ ఫ్యూచర్ గోల్స్ ఏమనుకుంటున్నారు? నా ఫ్యూచర్ గోల్ ఏం లేదండి, నేను ఒక ఇల్లు కట్టుకుంటున్నాను ఫస్ట్. ఆ ఇల్లుది ఒకటి అయిపోతుంది ఈ ఇయర్లో, ఇల్లు తీసేసుకుంటా 80%లో. ఈ ఇయర్ ఇల్లు తీసేసుకొని నెక్స్ట్ ఇయర్ మొత్తం నేను నెక్స్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ ఎండింగ్లో కానీ సినిమాలు స్టార్ట్ చేస్తాను కొరియోగ్రఫీ. నాకంచు కొంచెం ఇప్పుడు డాన్స్ స్టూడియో పెట్టుకున్నా, మళ్ళీ సినిమాలు స్టార్ట్ చేస్తే కంపల్సరీ సినిమాలు వస్తాయి. ఎవడైనా తిరగంగా కంపల్సరీ లక్ వస్తుంది. ఇది ఏంటంటే ఆఫీస్లో ఏమో తిరగాలంటే కొంచెం వర్క్ ఉందని చెప్పి తిరగట్లే. ఆఫీస్లో రానిస్తారంటారా? ఎందుకు రానిరండి, మస్తు గుర్తుపడతారు, పక్కా పిలిచి సాంగ్లు ఇస్తారు నాకు నేను తిరిగితే. నన్ను చూస్తుంటారు జనాలు, వాడు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తారు అంతే. పక్కా ఉంటుంది 101%. నేను తెలవనో లేరు, నన్ను చూడడం లేరు, పక్కా అది మాత్రం నెంబర్ 1 ఉంటుంది. మీరు చూడండి కంపల్సరీ వస్తుంది. ఖచ్చితంగా మీరు మంచి ఫేమ్లోకి వచ్చిన తర్వాత మధ్యలో ఇంటర్వ్యూస్ పెట్టుకుందాం. మేము ఫోన్ చేసినప్పుడు మా ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తే చాలు, మమ్మల్ని మర్చిపోకుంటే చాలు. అట్లే ఉండదు బ్రో, అందరు మంచిగా ఉండాలి, అందులో నేను ఉండాలి అంతే. రైట్, చాలా మంచి మాటలు చెప్పారు. 1 గంట టైం మాకు ఇచ్చి మా స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు, చాలా థ్యాంక్స్ అన్న. సో ఇది బషీర్ మాస్టర్ గారితో ఇంటర్వ్యూ. మరో సెలబ్రిటీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ఫాలో అవుతుండండి.